ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంధన కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా డీజిల్ కొరత అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. శనివారం నుంచే పలు చోట్ల జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే అటు నగరాలు, పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా అనేక చోట్ల పెట్రోల్ బంకుల్లో అయితే నో స్టాక్ అనే డీజిల్ సంబంధించి బోర్డులు పెడుతున్నారు. అదేవిధంగా చూసినట్టయితే గుంటూరు నగరంలో కూడా అనేక పెట్రోల్ బంకుల్లో అయితే డీజిల్ కొరత వెంటాడుతూ ఉంది. అనేక చోట్ల డీజిల్ లేకపోవడంతో పెద్ద ఎత్తున వాహనదారులు కావచ్చు, అదేవిధంగా ఆటో వాలాలు, కార్లు అందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీస్తున్నారు. మన ప్రస్తుతం గుంటూరు నడిబొడ్డున ఉన్నటువంటి లాడ్జి సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర డీజిల్ కోసం అయితే దాదాపు అటు చూసినట్టయితే రహదారి మీద కిలోమీటర్ మేరకు అయితే బండ్లు అయితే నిలిచిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్లో కూడా ఆటోలు, కార్లు సుదీర్ఘంగా దాదాపు కిలోమీటర్ పొడవున అయితే వాహనాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా డీజిల్ కోసం అయితే నిలబడిన బారులు తీరి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా చోట్ల డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టడంతో ఎక్కడైతే పెట్రోల్ బంకులో డీజిల్ అందుబాటులో ఉందో అక్కడికైతే వాహనదారులు పెద్ద ఎత్తున అయితే వస్తున్నారు. దీంతో ఎక్కడైతే డీజిల్ అందుబాటులో ఉందో ఆ పెట్రోల్ బంకుల అయితే రద్దీ చూసినట్టయితే చాలా తీవ్రంగా ఉంది. చూసినట్టయితే శనివారం కొంత మేరకు ఈ రద్దీ ఉన్నప్పటికీ ఆదివారానికి ఇది తారాస్థాయి చేరిందని చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా గుంటూరు నగరంలో అయితే ఒక ఆందోళన కనిపిస్తుంది. వాహనదారుల్లో డీజిల్ అందుబాటులో ఉండదేమో ఒక భయంతో అవసరం ఉన్నా లేకపోయినా భారీ మొత్తంలో పెద్ద సంఖ్యలో ఈ వాహనదారులు కావచ్చు, కార్లు, ఆటోలు వీళ్ళంతా కూడా తరలి వచ్చి అవసరానికి మించి డీజిల్ కొట్టించుకుంటున్న పరిస్థితిలో డీజిల్కి అయితే చాలా తీవ్రమైన కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉదయం 6 గంటల నుంచి కూడా ఇప్పుడు సమయం 10 గంటలు, దాదాపు 4 గంటలు దాటినప్పుడు కూడా ఈ 4 గంటలుగా కూడా ఇదే రకమైన రద్దీ ఉంది. చూసినట్టయితే కిలోమీటర్ మేర ఈ వాహనాలు అయితే నిలిచిపోయి ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఈ పక్కనే 2 బంకులు ఉన్నాయి. ఆ బంకుల దగ్గర అయితే డీజిల్ నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. దీంతో వాహనదారులు అయితే ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ దొరకదేమో అని ఒక తీవ్రమైన భయంతో అవసరాన్ని మించి వాళ్ళంతా కొట్టించుకున్న పరిస్థితి అని చెప్పి వాహనదారులు అటు పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నారు. ఎందుకంటే రోజు మేము యావరేజ్గా 10 నుంచి 20 వేల లీటర్ల డీజిల్ అమ్మితే ఈ 2 రోజులుగానే రోజుకి దాదాపు 25 నుంచి 30 వేల లీటర్ల డీజిల్ అమ్ముతున్నామని, అంటే అవసరానికి మించి వాహనదారులు డీజిల్ కొట్టించుకున్న పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు చూసినట్టయితే గుంటూరు జిల్లాతో పాటు అటు పల్నాడు జిల్లా, ఇటు బాపట్ల జిల్లా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పెట్రోల్ బంకులు అన్ని చోట్ల కూడా డీజిల్ కోసం అటు వాహనదారులు కావచ్చు, ఆటో వాలాలు కావచ్చు, అదేవిధంగా రైతులు కూడా కొంతమంది ఇంకా వ్యవసాయ పనులు జరుగుతున్న నేపథ్యంలో తమ యొక్క అవసరాలకు అనుగుణంగా డీజిల్ కొట్టించుకునేందుకు పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తున్నారు. అయితే అక్కడ పెట్రోల్కి ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ డీజిల్ మాత్రం చాలా తీవ్రమైన చాలా ఇబ్బందిగా, అంటే చాలా పూర్తి స్థాయిలో అందని పరిస్థితి ఉంది. రోజువారీ వినియోగం కంటే ఎక్కువ సంఖ్యలో అటు వాహనదారులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు డీజిల్ కోసం రావడంతో అటు పెట్రోల్ బంక్ యజమానులు కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒక పరిమితి పెట్టారు. ఆటోకి అయితే 200, కారుకి అయితే 500 అంటూ ఒక పరిమితి పెట్టి ఆ పరిమితి మేరకే అందరికీ అందించే క్రమంలో ఒక నిబంధనతో పాటిస్తున్నారు. అయితే ఈ అన్నీ కూడా నిబంధన విరుద్ధంగా వాళ్ళంతా కూడా ఒక భయంతో ఏంటంటే మళ్ళీ తర్వాత ఎన్ని రోజులకి ఈ డీజిల్ దొరకదో అని ఒక భయంతో, ఆందోళనతో వారంతా కూడా అవసరాన్ని మించి కొట్టించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు పల్నాడు జిల్లాలో చూసుకుంటే అనేక గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ బంకులు మూతలు పడ్డాయి. డీజిల్ కొరత నిన్నటి నుంచే నో స్టాక్ బోర్డులు పెట్టే పరిస్థితి అయితే ఉంది. అటు బాపట్ల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా రైతులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వ్యవసాయ పనులు జరుగుతున్నాయి, వాళ్ళకి డీజిల్తో కొంత అవసరం ఉంది. అయితే రైతులకి అలాగే ఎవరైతే బాటిల్స్, అదేవిధంగా పెద్ద పెద్ద రమ్ములు తీసుకొస్తారో వాటి అన్నింటిలో కూడా ఎవరికి కూడా డీజిల్ కొట్టని పరిస్థితి ఉంది. దీంతో అటు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వాహనదారులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందో లేదో అని చెప్పి పరిమిత మేరకు కొడుతున్నారు. 200, 500 కొడుతున్నారు. తర్వాత మళ్ళీ మేము క్యూ లైన్లో నిల్చోవాలి అంటే దాదాపు 4-5 గంటలు పడుతుంది. టైం అంతా కూడా దీనికే పోతుందని చెప్పి వాళ్ళంతా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటు యాజమాన్యం, అంటే ఆ పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఏం చెప్తున్నారంటే గతంలో మాదిరి కాకుండా కొంత నిబంధనలు మారాయి. అంతకుముందు గతంలో క్రెడిట్ ద్వారా మేము ఈ నిల్వలు తెచ్చుకునే వాళ్ళం, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, డబ్బులు కట్టి తీసుకోవడం వల్ల కొంత పూర్తి స్థాయిలో సరఫరా కావటం లేదని, కొంతమేరకే సరఫరా అవుతుంది. దీనివల్ల కొంత టైట్ పరిస్థితి ఏర్పడిందని, కొరత ఏర్పడుతుందని, ఈ కొరత అధిగమించేందుకైతే మేమైతే ముందస్తుగానే ఇన్నింట్లు పెట్టాము, అవి కూడా వస్తున్నాయని. కాకపోతే ఒక్కసారిగా ప్రతి చోట కూడా, ప్రతి పెట్రోల్ బంకులో కూడా అవసరానికి మించి, రోజువారీ వినియోగానికి మించి రెట్టింపు స్థాయిలో ఈ వినియోగం ఉండటం వల్ల
అక్కడ వాళ్ళు ఏంటంటే ఇన్నింట్లు కూడా పెట్టిన ఇన్నింట్లు వచ్చినప్పుడు కూడా ఇది సరిపోవట్లేదని, దీనివల్ల కొంత కొరత కనిపిస్తుందని, వాస్తవానికైతే ఎక్కడ కూడా ఇంధన కొరత లేదని చెప్పి అన్ని చోట్ల అటు కంపెనీల దగ్గర కూడా కావాల్సినంత నిల్వలు ఉన్నాయని, ఇటు పెట్రోల్ బంకులు వాళ్ళు కూడా ఇన్నింట్లు పెట్టి ఉన్నారని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాహనదారులు అయితే ఆ భయం వెంటాడుతూనే ఉంది. అటు ఆటో వాళ్ళు, అదేవిధంగా కార్లు, వీళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో డీజిల్ కొట్టించుకునేందుకైతే ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు కొట్టించుకుంటే 200-500 కొట్టించుకుంటే మళ్ళీ రేపటికి మళ్ళీ మొదటికి వచ్చింది, మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి 4-5 గంటలు క్యూ లైన్లో నిల్చోవాలి. దానివల్ల మా సమయం అంతా వృధా అవుతుంది. అదేవిధంగా మళ్ళీ ఒకవేళ డీజిల్ అయిపోతే కనుక 2-3 రోజులు మేము ఆటోలు నడిపేందుకు ఉండదు, అదేవిధంగా సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం ఉండదని చెప్పి ఆటో వాళ్ళు ఒక రకమైన భయంతో ముందు జాగ్రత్తకి వెళ్ళి ఈ అవసరాన్ని మించి కొట్టించుకున్న పరిస్థితి వల్ల కూడా రోజువారీ వినియోగం కంటే కూడా పెట్రోల్ బంకుల్లో డీజిల్ వినియోగం పెరిగిందని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. అటు అధికారులు అయితే ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఎంత అవసరం ఉంది, డీజిల్ ఏ మేరకు రోజువారీ వినియోగం ఎంత ఉంటుంది, అందుకు అనుగుణంగా నిల్వలు ఉంచుకోవాలని చెప్పి కూడా అటు జిల్లా అధికారులు కూడా అటు పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని అయితే వాళ్ళని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఏమైనప్పటికీ కూడా గుంటూరు నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క డీజిల్ కొరత అయితే తీవ్రంగా ఉందనే చెప్పొచ్చు. చాలా వరకు ఇప్పటికే చాలా పెట్రోల్ బంకులు గ్రామీణ ప్రాంతాల్లో మూత వేసేశారు డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్ల. నగరాల్లో ఇప్పటికీ దాదాపు ఒక 70-80 పెట్రోల్ బంకులు ఉన్న నేపథ్యంలో అన్ని సగం చోట్ల అయితే డీజిల్ కొరత అయితే ఉంది. నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే అటు అధికారులు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ఈ డీజిల్ కొరత అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని వారంతా చెప్తున్నారు. అతి త్వరలోనే ఈ డీజిల్ సమస్య పోతుందని, అందరికీ సాధారణ స్థితికి వస్తామని చెప్పి అందరికీ వాహనదారులకు కూడా వీళ్ళు అటు యాజమాన్యం కావచ్చు, అధికారులు కావచ్చు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు కూడా అవసరాన్ని మించి కొట్టించుకోవద్దని, ఎవరు ఎంత మేరకు అవసరమో అంతవరకు డీజిల్ కొట్టించుకోవాలని కూడా అధికారులు అటు యాజమాన్యం అయితే వాహనదారులు కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.